హాయ్ ఫ్రెండ్స్, ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉప్పు పసుపు కారం వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక గంటి పెరుగు వేసుకొని కలపెట్టుకోవాలి. పక్కన వేరే బాండీ పెట్టుకొని దానిలో ఉప్పు కారం పసుపు 3 వేసుకొని అది మొత్తం కొంచెం కాగిన తర్వాత వేగిన తర్వాత కోడిగుడ్లు వేసుకోవాలండి. ఈ మొత్తం కారం అంతా కూడా ఎగ్స్కి పట్టేలాగా వేగాలి. ఈలోపు టమాటా గుజ్జు అంతా కూడా ఉడికిపోయి ఉంటుంది. చూద్దాం, ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం వేపిన ఈ కోడిగుడ్లు దీనిలో వేసేసేద్దాం. ఇవి వేసిన తర్వాత ఈ బాండీలో ఉప్పు కారం నూనె ఉండిపోయింది కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటరే ఈ కూరలో వేస్తే సరిపోతుందండి. కొంచెం సేపు మగ్గనివ్వాలండి. నూనె అంతా పైకి తేలాలి. ఇదిగోండి, పూర్తిగా మగ్గింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని స్టవ్ దించుకోవటమేనండి. మీరు కూడా ఈ కూర ట్రై చేయండి.